విజయ్ దేవరకొండ రష్మిక జంట మరికొన్ని గంటల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయపూర్ వేదికగా వీరి పెళ్లి జరగనుంది. వెడ్డింగ్ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విజయ్ దేవరకొండ రష్మిక మందన వివాహ తేదీని మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికీ మ్యారేజ్ డేట్, ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, రిసెప్షన్ కి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతో తమ వివాహం జరగబోతున్నట్లు విజయ్ దేవరకొండ రష్మిక మందన ప్రకటించారు. కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తుంది. అందుకే అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులను మాత్రమే పెళ్లికి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే 2 కుటుంబాల సభ్యులు ఉదయపూర్ చేరుకున్నారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్, రష్మిక సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్విమ్మింగ్ పూల్లో వాలీబాల్ ఆడుతున్న ఫోటోను పంచుకున్నారు. ఇక మరోవైపు పూలు, పండ్లతో అలంకరించిన డైనింగ్ టేబుల్ పై ఉన్న డిన్నర్ మెనూ ఫోటోను రష్మిక మందన షేర్ చేశారు. దీనిపై విరోష్ అని రాసి ఉంది. ఇవి చూస్తుంటే ఇరువురు తమ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తుంది. విరోష్ పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు తాజాగా పెళ్లి చూపుల డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఇషా రెబ్బా, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ ఉదయపూర్ లో ల్యాండ్ అయ్యారు. ఇక మంగళవారం నుంచే విజయ్ దేవరకొండ, రష్మిక మందన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 24న హల్దీ కార్యక్రమం, 25న సంగీత్ కార్యక్రమం, 26న వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. వీరి పెళ్లికి కేవలం 100 మందిని మాత్రమే హాజరవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 4వ తేదీన హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో రాత్రి 7 గంటలకు గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనున్నారని తెలుస్తుంది.